అందరికీ నమస్తే అండి. రావణ గాడి పైన వైసీపీ నాయకులు చూపించే ప్రేమ చూస్తా ఉంటే నిజంగా ముచ్చటేస్తుందండి. పాపం వాళ్ళ సొంత కార్యకర్తల పైన కూడా ఇంత ప్రేమ ఎప్పుడూ చూపించలేదేమో. నిజంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తల పైన కూడా ఇంత ప్రేమ చూపించుండరు. వాడు అరెస్ట్ అయ్యి లోపలికెళ్ళిన కాడ్నుంచి, రిమాండ్ ఏసిన కాడ్నుంచి తెగ గింజుకుంటున్నారండి. నిన్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడా? అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ ఏసాడా? ఇప్పుడు రాత్రి ఒక డిబేట్ పెట్టారు. ఆ డిబేట్‌లో మా రజనీ డాక్టర్ ప్లస్ అడ్వకేట్ రజనీ గారు, అలాగే మా ఈశ్వర్ గారు, ఇంకొంతమంది మేధావులను తీసుకొచ్చి మాట్లాడిపించేసారు. ఇవాళ పొద్దున్న కూడా మళ్ళీ అదే మాట. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తా వినండి. ఆంధ్రప్రదేశ్ ఉపముని ప్రశ్నిస్తే ఉపా చట్టం కింద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. ఏంటి ఉపా చట్టం అంటే, ఈ ఉపా చట్టం కింద కేసులు పెడితే కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కూడా బెయిల్ రావు. ఎందుకంటే ఇది దేశ ద్రోహానికి సంబంధించి ఉగ్రవాద కార్యకలాపాలను ఎంకరేజ్ చేస్తున్నారనేటటువంటి కేసు. నిజంగా రావణ్ అనే అతను నక్సలిజాన్ని ప్రోత్సహిస్తే, ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తే, ఆ సంబంధించినటువంటి వీడియోలు అవన్నీ మీకు అవన్నీ ఇంటర్నెట్ లో అంతకు ముందే ఉండుంటే మరి అప్పుడు ఎందుకు కేసులు పెట్టలేదు? ఇప్పుడు మీరు అరెస్ట్ చేసిన కేసుల్లో వరుసగా బెయిల్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ బయటికి రాకుండా ఒక కేసు పెట్టాలి. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముని ప్రశ్నిస్తే ఈ ఉపా చట్టం కింద కేసులు పెడతాం. అది బ్రహ్మాండంగా ప్రశ్నించుకోవచ్చు. ఎవడొద్దన్నాడు? నువ్వు మాట్లాడట్లేదు ఏంట్రా పోటీకే? ఇన్ని మాటలు చెప్తున్నావు కదా నువ్వు. ప్రశ్నిస్తే కేసులు అని చెప్పేసని. పొద్దున్న లెగిస్తే 10 వీడియోలు చేస్తావు కదా! 10 వీడియోలో 4 వీడియోలు, 5 వీడియోలు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశం ఉంటాయి కదా! మరి నిన్నేమన్నా కేసులు పెట్టి ఎత్తేసారా? నీ పైన ఏమైనా ఉపా చట్టం ఏమైనా ఉపయోగించారా? ఆ చట్టానికి సంబంధించి ఏమైనా నీ మీద ఏమైనా కేసులు పెట్టారా? మీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సాక్షి టీవీలో యాంకర్లు అందరూ పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తా ఉంటారు కదా! మీ మీద ఏమైనా కేసులు పెట్టారా? నువ్వు మాట్లాడితే మాదాపూర్ అంటావు, ఇంకోటి అంటావు. సరే ఒక రకంగా ఎటకారంగా ఏదో మాట్లాడుతున్నావు పోన్లే అని చెప్పేసి పెద్దగా ఎవరు పట్టించుకోడు. కానీ ఒక స్థాయి దాటేసి, ఒక పరిధి దాటేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతామంటే ఊరుకుంటారా? కేసులు పెడతారండి. పెట్టకుండా ఎట్టుంటారు? నీ నోట్లో అని ఆపేత్తే, లేదంటే జగన్మోహన్ రెడ్డి నోట్లో అని చెప్పేసి ఆపేత్తే, ఏమైనా జగన్మోహన్ రెడ్డిని ఎవడన్నా ఏదన్నా అంటే గిలగిల కొట్టి చచ్చిపోతారు. అదిగో జగన్మోహన్ రెడ్డిని అలా అన్నారు, ఇలా అన్నారు, కేసులు పెట్టాలి, కేసులు పెడతామని చెప్పేసని. ఇప్పుడు అట్ట కాదండి. ఇప్పుడు కొంతమంది పైన ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ఒక పదం ఏదైనా అంటే ఇమీడియట్‌గా ఎళ్లి ఆ డీజీపీనో లేదంటే పోలీస్ స్టేషన్‌కో ఎళ్ళో అక్కడ పెద్ద పెద్ద కేకలేసేసి ఇతని మీద కేసు పెట్టండి, కేసు రిజిస్టర్ చేయండి, అరెస్ట్ చేయండి, చర్యలు తీసుకోండి అని చెప్పేసి మనం పెద్ద పెద్ద హంగామాలు చేస్తాం. ఎందుకు చేస్తున్నారు మీరు? చేయకూడదు కదా! అతను ఎలా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాడు అంటే మీరెలా మాట్లాడుతున్నారో మేము కూడా అలాగే మాట్లాడామని చెప్పి అనుకోవచ్చు కదా! అలా అనుకోరట. మాట్లాడింకా. యూట్యూబర్ అయినా, జర్నలిస్ట్ అయినా, ఇంకొక సినిమా నటుడైనా, రాజకీయ పార్టీ నటుడైనా ఎవరి మీద ఇలానే కేసులు పెడతామని ప్రభుత్వం డైరెక్ట్ గా ఇండికేషన్ ఇస్తుంది. మొన్నటిగా మనం చూస్తే జర్నలిస్ట్ కేవీఆర్ గారిని, తర్వాత కేవీఆర్ గారి భార్య మీద కేసు పెట్టారు. పెట్టరండి మరి. ఇప్పుడు అంట కదండి. కేవీఆర్ ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ చేశారు. బెయిల్ వచ్చింది. బెయిల్ మీద బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉండొచ్చు కదా! విచారణకి హాజరవ్వాలా వద్దా? అవ్వకుండా ఆ కేసులకు సంబంధించి ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత ఆ కేసుకి సంబంధించి మనం బయట మాట్లాడకూడదు. అలాంటిది తెలంగాణ ప్రెస్ క్లబ్‌లో కొంతమంది జర్నలిస్టులు ముసుగు మేధావులు లేదా మీకు భజన చేస్తా ఉంటారు కదా! వాళ్ళందరిని తీసుకొచ్చి ప్రభుత్వానికి పెద్ద పెద్ద సవాళ్ళు విసిరేసాడు. నన్ను ఏం చేయలేరు, నన్ను ఏం పీకలేరు, నేను మీ తాట తీస్తాను, మీ తోలు తీస్తాను, నేను నిద్రపోను ఇంకా. ఇంక 24/7 ఇంక నేను నిద్రపోను, అన్నం తినను ఇంకా, మిమ్మల్ని ఎరగదీసేస్తాను, పొడి చేస్తాను అన్నాడు. ఆ తర్వాత విచారణకు రమ్మని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. వచ్చాడా? రాలేదు. వెళ్ళాలిగా. నీకు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? విచారణకు పిలిచినప్పుడు ఖచ్చితంగా పోవాలి. పోయాడా? లేదు. వెళ్ళకుండా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తే అలాగే ఉంటుంది. కనీసం కోర్టు నోటీసులు వచ్చినప్పుడు లేదంటే మళ్ళీ పోలీసు వారు ఏదైనా పిలిచినప్పుడు వెళ్ళాలి. కేసుకి సంబంధించి రమ్మంటే పోవాలి. పోకుండా డ్రామాలు ఆడితే ఊరుకుంటారా? అలాగే ఎత్తుతారు. పైగా ఇంకోటి ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్‌లో కొంతమంది ఎవరో చెప్పారని చెప్పేసి ఇక్కడ పోలీస్ అధికారుల పైన కేసు పెట్టారు. పెడితే ఊరుకుంటారా? మరి వాళ్ళ మీద పెట్టరా కేసులు? చర్యకు ప్రతి చర్య కంపల్సరీ ఉంటదబ్బాయి. లేకుంటే ఎట్లుంటది? అదే విధంగా చూస్తే ఇప్పుడు ప్రశ్న రావణ్ మీద, రేపు పొద్దున జడా శ్రావణ్ గారి మీద, అంకాల పొద్దున ఏదైతే ప్రకాష్ రాజ్ గారి మీద, తర్వాత మీ మీద, తర్వాత నా మీద, రేపు పొద్దున ఎవరైతే ఉపమును ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద ఉపా చట్టం కింద కేసులు పెట్టి బొక్కలోకేసి ఏదైతే మక్కలు ఎరగకూడదు అని చెప్పి డైరెక్ట్ గా ప్రభుత్వం ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితం. ఎవరైతే నోటుకొచ్చినట్టుగా ప్రశ్నించడం వేరు, బుద్ధులు తిట్టడం వేరు. ప్రశ్నిస్తే ఎవరినేమి ఉపా చట్టాలు పెట్టి ఎవరిని లోపలేరు, కోర్టులేమి చూస్తా ఊరుకోవు. ఎంతమంది మాట్లాడితే బోలెడు మంది మాట్లాడుతున్నారు. కానీ
నోటుకు వచ్చినట్టు మేము బూతులు మాట్లాడతాం, మేము బూతులు తిడతాం, ఇంట్లో ఆడవాళ్ళని తిడతాం, చిన్నపిల్లల్ని తిడతాం అంటే ఖచ్చితంగా తొక్క తీసి చేతిలో పెట్టేసి ఎండగట్టేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి బాగా. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఒక తెలివైనటువంటి కుట్రకి తెరలేపింది. హిందూ సంఘాలని కొంతమందిని ఏది తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసేటటువంటి పచ్చ కండవ వేసుకున్న కొంతమంది సంఘాల ముసుగులో ఉంటారు చూడండి, రాజకీయ హిందువులు. రాజకీయ హిందువులు ఏంట్రా పోరంబోకులు? హిందువుల్లో రాజకీయ హిందువులేంటి, హిందువులేంటి చెప్పురా. ఎవరు మాకు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ, లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి కానీ, ఏ రోజైనా సరే అఫీషియల్గా మీలాగా ఒక మతాన్ని అర్థం పెట్టుకొని ఏ రోజైనా సరే రాజకీయాలు చేయాలని చూసారా? పోనీ ఎవరి చేతనా మాట్లాడిపించారా? హిందువుల్లో 2 రకాలు ఉంటారా? రాజకీయ హిందువులా? మరి మీరు చేసే రాజకీయాలు మరి దానికి మేము మాట్లాడితే ఇప్పుడు రాజకీయ హిందువులు అంటున్నావు కదా, నువ్వు రాజకీయ క్రైస్తవులు అనొచ్చా? మీ పార్టీలో మెజారిటీ క్రైస్తవులే కదా, తప్పేమీ కాదు అది. ఇప్పుడు దేవుణ్ణి ఎవరు నచ్చితే వాడు నమ్ముకుంటారు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, మేము తప్పన్నావా? మేము తప్పు పట్టట్లేదే. ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ క్రిస్టియనా, క్రైస్తవుడా? ఓకే, అలా అయితే బ్రహ్మాండం. నువ్వు రాజకీయ హిందువులు అన్నప్పుడు మేము కూడా జగన్మోహన్ రెడ్డిని రాజకీయ క్రైస్తవుడు అంటాం. ఒప్పుకుంటావు కదా దానికి? రాజకీయ క్రైస్తవుడే. ఎందుకంటే ఇప్పుడు కూడా తను బహిరంగంగా చెప్పుకోలేడు క్రైస్తవుని అని చెప్పేసి అని. కేవలం డ్రామాలో హిందువుల ఓట్ల కోసం తాను ఒక హిందువుగా నటిస్తూ, నాకు మతాలతో సంబంధం లేదు, ఇంకోటితో సంబంధం లేదు నటిస్తూ కేవలం నటన మాత్రమే. అంత చక్కటి డ్రామాలు ఆడతాడో మనం అందరం చూసాం. మాట్లాడు నువ్వు రాజకీయ హిందువులు అన్నా అంటారు, మీరు ఏదన్నా అంటారు. మీకు బాగా బలిసిపోయింది, బలిసి కొట్టుకుంటున్నారు మీరు బాగా. ఏదో రోజున ఖచ్చితంగా చెప్పు దెబ్బలు గట్టిగా తినేస్తారు మీరు. మాట్లాడు. మామూలు హిందువులకి రాజకీయ హిందువులకి చాలా తేడా ఉంది. అవును, నేను హిందువుని కానీ నేను అన్ని మతాలని గౌరవిస్తా. మేము హిందువులమే, మేము అన్ని మతాలను గౌరవిస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కానీ అన్ని మతాలను గౌరవించడు. అందరూ అలా ఉండరు, కొందరు మాత్రమే ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదన్నా వాళ్ళ అంటే క్రిస్టియన్స్కి సంబంధించి ఏదైనా పండుగ వస్తే ఖచ్చితంగా చర్చికి వెళ్తాడు. మరి మా హిందువుల పండుగ వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళరండి? వెళ్ళాలి కదా, రాజకీయ నాయకుడు కదా, అన్ని మతాలని గౌరవిస్తారు కదా మీరు. ఎందుకు వెళ్ళరండి మీరు? ఇంట్లోనే సెట్ ఎందుకు వేసేసుకుంటారండి? అయినా నేను హిందువుని, అన్ని మతాలను గౌరవిస్తాం. మేము అన్ని మతాలను గౌరవిస్తాం. మేమేమి ఏ మతంలోనో లేదంటే ఏ దేవుణ్ణి దూషించలే ఇప్పటికి వచ్చి మేము. దూషించం కూడా. కొంతమంది ఉంటారు వాళ్ళకి తిరుమల లడ్డులో బాత్రూమ్ యాసిడ్ కలిపారన్న, తిరుమల లడ్డులో పంది కొవ్వు కలిపారన్న, తిరుమల లడ్డులో దున్నపోతు కొవ్వు కలిపారని నీచంగా మాట్లాడినా ఈ రాజకీయ హిందువులు రారప్పుడు. ఎందుకు? అసలు ఇవన్నీ జరగవు కదా, ఎట్లా కలుపుతారని వాళ్ళు మాట్లాడరు. అమ్మో కలిపేశారు, అమ్మో తినేసారు. మీరు తినేసారా? లడ్డూలో కల్తీ జరిగింది, జరగకుండా ఏమీ లేదు, జరిగింది. తిన్నారు, దోచేశారు, ఎంత దొయ్యాలో అంత మేరకు దోచేశారు. మా సొమ్ముని మీరు తినేశారా? పైగా ఇక్కడికి వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు? నీకు మద్దతుగా మాట్లాడతారేంట్రా వాళ్ళంతా కూడా? అంటే మీరు ఎటువంటి తెడ్డు అంటారా? మరి అంత ప్రేమ ఉన్నప్పుడు మీకు ఒక నిజంగా హిందువుల పని మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే అన్ని మతస్థులను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ గా ఏం చెప్తారని మీరు ఎలా పెడతారండి? దానికి సమాధానం చెప్పండి. ఇక్కడ పైగా రాజకీయ హిందువులు వేరే మళ్ళీ ఇందులోనూ కూడా విడగొట్టే ప్రయత్నాలు ఏంట్రా? కానీ రాజకీయ హిందూ సంఘాలు అడుగుతున్నారు, రాజకీయ హిందూ సంఘాలు ఒక ముఖ్యమంత్రి ఉన్మాదంగా మాట్లాడితే ఏమయ్యారు ఆ రోజు మీరందరూ? 310 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డూలో ఏ మతస్థుడు కూడా ఏ రోజు కూడా మనిషి పుట్టినాడు ఎవడు కూడా కల్తీ అనే మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? పోరంబోకేదం ఎందుకు మాట్లాడలేదు? మీ కార్యకర్తలు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కార్యకర్తలే వైవి సుబ్బారెడ్డిని ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ డైరెక్ట్గా అయ్యా లడ్డు బాగాలేదు, లడ్డు క్వాలిటీ బాగాలేదు, లడ్డు స్మెల్ వస్తుంది, ఇంటికి వస్తే పొడి అయిపోతుంది అయ్యా, తిరుమల నుంచి ఇంటికి వచ్చే లోపు లడ్డు పొడి అయిపోతుంది, అసలు క్వాలిటీ లేదు, నెయ్యిలో స్మెల్ వస్తుంది, ఒకసారి చూడండి అంటే అదే పోటుగాడు, అదే సుబ్బారెడ్డి ఒకసారి వెళ్ళి చెక్ చేసి నోటీసులు కూడా జారీ చేశారు, తనిఖీలు కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ అదే కంపెనీకి, అబోలే బాబా డైరీకి అదే కంపెనీకి మళ్ళీ 400 కేజీలో లేదంటే 600 కేజీలు నెయ్యి మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు. దానికి కల్తీ జరిగిందని చెప్పి తెలిసిన తర్వాత కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ ట్విట్టర్లో అలా కొడితే ఎలా వస్తాయి, ఇవాళ గూగుల్లో అలా కొడితే ఎలా వస్తాయి. పైగా మనిషి పుట్టగా మీదే మనిషి పుట్టగా, జగన్మోహన్ రెడ్డిదే మనిషి పుట్టగా.
మీరంతా మనిషి జన్మ ఏంట్రా మీదంతానా? తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో డిక్లరేషన్ ఇయ్యయ్యా అంటే ఏమన్నాడండి? మీ అమ్మ మొగుడు కట్టారని అడుగుతారా? మనిషి పుట్టక పుట్టినోడు ఎవడన్నా కానీ అలా అనిపిస్తాడండి? పశువు పుట్టకది. ఇలా మాట్లాడితే చండాలంగా ఉంటుంది. తగ్గితే బాగుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, కొన్ని పత్రికలు, కొన్ని పాపం ఛానళ్ళు వీడు ఏదో రోజు అటెడక్తో పోతాడు. వీడికి బీపీ పెరిగిపోయి ఖచ్చితంగా ఇదైతే వీడికి బీపీ పెరిగిపోతుంది రోజు రోజుకి. అంత బీపీ తెచ్చుకోమాకరా, పోయిలాగా ఉన్నావు. కాస్త కూల్గా మాట్లాడు, కాస్త నిదానంగా మాట్లాడు. మా నిదానంగా మాట్లాడినా అవే మాటలు, బీపీ తెచ్చుకొని మాట్లాడినా అవే మాటలు. ఎందుకంత గుడ్డలు దించేసుకుంటావు? కాస్త తగ్గితే ఏం పోయిందిరా? అమ్మో బాత్రూమ్ యాసిడ్ కలిపారంట, అమ్మో పందికో కలిపారంట, అబ్బా జంతువుల కోత తిన్నామంట. సిగ్గు లేకుండా ఇలా మన మతాన్ని, మన లడ్డూని నీచంగా అవమానంగా చిత్రీకరిస్తుంటే ఏమయ్యారు ముసుగేసుకున్నటువంటి రాజకీయ హిందువులు నేను అడుగుతున్నా. నువ్వు కూడా అంతే మరి. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, నువ్వు రాజకీయ, నువ్వు హిందూ అన్నావు, నువ్వు ఎందుకు భయం చేస్తున్నావు క్రిస్టియన్కి? నువ్వు ఎందుకు భయం చేస్తున్నావు అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి శ్రీరామనవమి వచ్చినా, కృష్ణాష్టమి వచ్చినా, హిందూ దేవుల పండుగలు ఏది వచ్చినా కానీ తన తాడేపల్లిలో సెట్ వేసేసుకుంటాడు. వాళ్ళ మతానికి సంబంధించి ఏదైనా పండుగ వస్తే చర్చికి పరిగెడతాడు. మేము తప్ప అనట్లేదు. మరి మీరు ఎందుకు అడగలేదండి? అదేంటండి మా ఆచారాలు, మా సాంప్రదాయాన్ని మీరు పాటించట్లేదు, మీరు అగౌరవపరుస్తున్నారు. కనీసం మా సాంప్రదాయాలు పాటించండి, గౌరవంగా కనీసం గుడికన్నా గుడికి వెళ్ళినట్టు గుడికి వెళ్తాడు. తీర్థం పుచ్చుకోడు, ప్రసాదం తిండ, ఊరికే ఇలా తీసుకుంటాడు, ఇలా పక్కన పెడతాడు. కొబ్బరికాయ కొట్టమంటేనేమో పైకి రాయేమో పైకి లేపాలి. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తాడండి? అండ్ వెంకటరెడ్డి చెప్పు ఇంకా. ఇప్పుడు అప్పట్లో కొట్టింది కదా, మొత్తం వెళ్ళి కొట్టుకుంటూ రైల్లో తిరిగారు కొంతమంది. ఏమయ్యారమ్మా ఇప్పుడు చెప్పండి? అవన్నీ తప్పని చెప్పింది కదా. ఇప్పుడు మరి అడగలేదే? ఎక్కడోసారి ఎవరో ఒకళ్ళు అడగాలి కదా. అదే గుడ్లు ఎందుకు అడగలేదు? ఎంత నీచంగా మాట్లాడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ముసుగొలపడానికి కొన్ని హిందూ సంఘాలను తీసుకొని వచ్చి ప్రెస్ మీట్లు అనమాట. అదే రాజకీయ హిందూ సంఘాలను. రావణ నేతను హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే 100% తప్పే. ఎవరు కూడా సమర్థించడు. ఏ మతాన్ని ఎవరు కించపరచకూడదు. మరి డైరెక్ట్ గా రాజకీయ నాయకులే మతాల మధ్య చిచ్చు పెడుతుంటే, మత విద్వేషాలు రెచ్చగొడుతుంటే జగన్మోహన్ రెడ్డి లాగే కదా ఆ మతాల మధ్య చిచ్చు పెట్టేది, కులాల మధ్య చిచ్చు పెట్టేది, శవ రాజకీయాలు చేసేది. రాష్ట్రంలో ఎవరు చేస్తారో అందరికీ తెలిసిందే. పైగా ఇక్కడికి వచ్చిన పాఠాలు చెప్పడం. ఏదైతే చచ్చిపోయినటువంటి వాళ్ళని తీసుకురాగలుగుతావా? కిసాటే కదా జరిగింది. ఆ జగన్నాథ రచక్రాల్లో పోవటం లేదా, ఆ రైలు ప్రమాదాల్లో పోవటం లేదా అని మాట్లాడితే హిందూ భక్తుల మీద అప్పుడు రాలేదే రాజకీయ హిందూ సంఘాలు. ఇప్పుడు ఏం లేదండి, క్లియర్ గా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలని తెరమరుగు చేయాలి. సాయి కృష్ణ అంశం ఈ రోజు డైవర్ట్ చేయాలి. అందుకనే ప్రశ్న రావణ తీసుకుని వచ్చి ముందు పెట్టి రోజు దాని మీద నడిపి అరెస్ట్. ఎవరు ముందు పెట్టారు? మీరు ఒక విషయం క్లారిటీగా చెప్పండి. వాడు భగవద్గీతను అవమానించాడు, మహాభారతాన్ని అవమానించాడు, లేదంటే రామాయణం గురించి, శ్రీరాముడి గురించి, సీతమ్మ తల్లి గురించి అనేక రకాలుగా అవమానిస్తూ మాట్లాడాడు కదా. మరి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారండి వాడికి? మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పండి. మీకెందుకండి అంత ప్రేమ అతని పైన? ఆ రావణ్ అనే వ్యక్తి పైన మీకు ఎందుకు అంత ప్రేమ అని అడుగుతున్నా. దేనికి? దేనికోసం అసలు? దానికి సమాధానం చెప్పండి. అంటే మీకు భజన చేస్తున్నాడనా? మీకోసం పనిచేసే వ్యక్తి కదా. ఇలా ముసుగులో కొంతమందిని తీసుకొచ్చి మమ్మల్ని తిట్టించేస్తారా? మా దేవుళ్ళని తిట్టించేస్తారా? మత రాజకీయాలకు తెరలేపేస్తారని మీరంతానా? ఆ పప్పులేం ఉడకు అప్ప బోయకూరలు చెప్పడం మానేస్తే బాగుంటుంది. నువ్వు అనవసరంగా హిందువులు మీరు కెలకొద్దు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు మతాన్ని కించపరచకూడదు. అలాగని చెప్పేసి మీరు పర్టికులర్గా హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇది కేవలం హిందువులను టార్గెట్ చేసి ఏదో రకంగా కించపరచాలి, ఏదో రకంగా రెచ్చగొట్టాలి, రాష్ట్రంలో శాంతి భద్రతల్ని ఇది చేయాలనే ఆలోచనతో మీరు ఉన్నారు. ఆ బబ్బులేం వరకు బాగా గుర్తుపెట్టుకోండి.